వింటర్లో అయినా పండుగలప్పుడు వెంటనే గుర్తొచ్చే స్వీట్ క్యారెట్ హల్వా. చాలా మందికి దీని ప్రాసెస్ చాలా పెద్దగా అనుకుంటారు, కానీ ఈరోజు మనము 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. సింపుల్ సూపర్ టేస్టీ రెసిపీ మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న క్యారెట్లను తీసుకొని ఇలా పైన పీల్ చేసుకొని తురిమి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. మినిట్స్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసి వేడి చేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టేసుకోవాలి. పోకుండా కొద్దిగా అటు ఇటు కలిపేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక డ్రై ఫ్రూట్స్ ని పక్కన తీసేసుకోవాలి. ప్యాన్ లో ముందుగా తురిమి పెట్టేసుకున్న క్యారెట్ ను వేసి పచ్చివాసన పోయే వరకు దీన్ని మీడియం మంట పైన వేయించుకోవాలి. మినిమం ఒక 5 to 7 minutes స్లోగా కుక్ చేసుకోవాలి. క్యారెట్ మొత్తం పచ్చివాసన పోయాక ఇందులో పాలు యాడ్ చేసుకొని అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. పాలు బాగా క్యారెట్ తో ఉడికి కొద్దిగా చిక్కబడ్డాక ఇలా మరి కొద్దిగా దగ్గర పడ్డాక ఇందులో షుగర్ వేసేసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇన్ని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. షుగర్ వేసాక కొద్దిగా అటు ఇటు కలుపుకోవాలి. మినిమం ఒక 10 to 15 minutes స్లోగా కుక్ చేసుకోవాలి. రేట్ మొత్తము కొద్దిగా దగ్గర పడ్డాక ఇందులో కొంచెము యాలకుల పొడి అండ్ వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఫ్రూట్స్ వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి క్యారెట్ ను సర్వింగ్ బౌల్ లోకి వడ్డించుకోవడమే. ఈ రెసిపీ చాలా సింపుల్, తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇందులో బెల్లం వాడితే హెల్త్ కి చాలా మంచిది. క్యారెట్ హల్వా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఒక క్లాసిక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని రుచికరమైన వంటల కోసం లిష్కాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.